नाज़रीन आदाब, तेलंगाना फ्रंटलाइन न्यूज़ में आप सभी का खैर मकदम है। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। तलबा ने किया एहतजाज। जी नाज़रीन, तफसीलात के मुताबिक शमशाबाद मंडल के तहत वाक़ गुरुकुल स्कूल के तलबा को नाक़िस खाना पेश किया गया, जबकि टीचर्स ने अपने लिए बेहतरीन व उम्दा खाना तैयार कर लिया था। जब तलबा ने खाने की नक़ासी पर सवाल किया तो टीचर्स ने इन्हें कहा कि वो खाना अपने घर से लेके आए, जिस पर तलबा ने अपने गुस्से का इजहार करते हुए सड़कों पर उतर आए और एहतजाज किया और अपने मसले को जल्द से जल्द हल करने का मुतालबा किया था। जहां इत्तला मिलते ही कांग्रेस पार्टी के चेयरमैन के गानेश्वर मोतीराज ने गुरुकुल पहुंचकर वहां का तफसीली दौरा किया और तलबा से बातचीत की और इन्हें यह तयक़ुन दिलाया कि इनके मसले को जल्द से जल्द हल किया जाएगा। लिहाजा आला अहदेदारों को चाहिए कि हुकूमत की जानिब से जिन जिन तालीमी इदारों में खाना भेजा जाता है इनका तफसीली मुआयना करे, ताकि तलबा को नाक़िस खाना खाना ना पड़े, जिससे न सिर्फ इनकी तबीयत बिगड़ सकती है बल्कि इनकी तालीम में भी इसका असर देखने को मिलेगा। आइए जानते हैं इस खुसूस में मज़ीद तफसीलात। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद आमिर अली की ये खास रिपोर्ट। इसी तरह की मज़ीद ताज़ा तरीन सूरत हाल से वाकिफ रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करना ना भूलें। బెల్టులకు ఇంతవరకు ఇయ్యలేరు, అది తప్పు వాళ్ళది గత ప్రభుత్వాన్ని। ఈ రోజు వచ్చి ముసలి కన్నీరు కారుతున్నారు ఇక్కడ వచ్చి। నేను వారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాను, హరీష్ రావు గారు మీరు సీఎంకు మేనల్లుడు, మీరు కీ పోస్ట్ ఉన్నోళ్ళు గత సంవత్సరం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? మీరు మాజీ సీఎంకు బంధువులు, అల్లుడు, అదేవిధంగా క్యాబినెట్ ర్యాంకు గల పెద్ద పోస్ట్ మీద ఉన్నటువంటి మీరు ఏ విధంగా దీన్ని భ్రష్టు పట్టించారు రాష్ట్రాన్ని ప్రజలకు అందరూ తెలుసు। ఒక్కొక్కటిగా చేయడానికి మీరు చేసినటువంటి తప్పులు సరి చేయడానికే మా సమయం సరిపోతుందని మేము అనుకుంటున్నాం। అయినా ఇంకా రోజుకి 24 గంటలు పనిచేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడానికి మా సీఎం గారు అదేవిధంగా క్యాబినెట్ అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు। ఇప్పటి నుంచి ఇక్కడ నీళ్ళు వస్తలేవంటారు, దయచేసి మేము ఒక్కటి చెప్తున్నాము, మేము డివోకు ఇప్పుడే బండి కూర్చున్న తర్వాత మాట్లాడి మళ్ళీ నెక్స్ట్ వీక్ అట్లా వచ్చి ఇక్కడ వాటర్ సమస్య ఏ విధంగా అయితే తీర్చాలో ఒకవేళ ప్రభుత్వం పరంగా అయ్యేటి ప్రభుత్వ పరంగా చేస్తాం, ఒకవేళ కాకపోయినా మాతోనే స్వయంగా మాతోని దాతలు కొంతమంది ఏమైనా చేయగలిగితే చేసే విధంగా కూడా మేము చేసి ఈ హాస్టల్ సమస్యలు ఏమీ లేకుండా చేస్తామని తెలియపరచుకుంటున్నాం। ఎందుకంటే మీ ద్వారా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, అధికారులు మీరు అందరూ కూడా ఈరోజు ఎందుకు మంచిగా అయింది, రాత్రి ఎందుకు మంచిగా అయింది, భోజనాలు నిన్న మొన్న ఎందుకు చేయలేకపోతారు? చిన్న చిన్న పిల్లలు వాళ్ళు అనుకూలు ఈరోజు చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, భోజనం కర్రీస్ బాగున్నాయి ఈరోజు అంటారు, కానీ నిన్న మొన్న ఏదైతే రాత్రి నుంచి 2 రోజులు ఒక్క రోజు నుంచి మంచిగా ఉన్నాయి, గతంలో ఆ విధంగా లేకుండా ఇంకోటి ప్రిన్సిపాల్ గారు ఇష్టముగా పిల్లల్ని వేధిస్తున్నారు। అసలు వేధింపులు మానుకొని సరైన రీతిలో ప్రవర్తించాలని తెలియపరుస్తూ, అదేవిధంగా ఇప్పుడు మేము అధికారులను అడిగితే గతంలో నిన్నటిదాకా ఉన్న స్టాఫ్ అందరినీ చేంజ్ చేసి కొత్త వారిని తీసుకొస్తున్నామని, కొత్త వారు కానీ పాత వారు కానీ పిల్లలను తన పిల్లలుగా చూసుకునే వరకు ఈ విధంగా పోరాటాలు వస్తాయి, పిల్లలతోనే ధర్నాలు కానీ ఇంకేవి కానీ వస్తాయి, కానీ ఆ పిల్లల్ని మంచిగా చూసుకున్నప్పుడే ఏ సమస్య రావు, వాళ్ళ ఎడ్యుకేషన్ మంచిగా అవుతుంది, వాళ్ళు ఉన్నంత స్థాయిలో ఎదగడానికే అవకాశం కలుగుతుంది అని తెలియపరచుకుంటూ ముగిస్తున్నాను।